శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే వీరిదే. రానున్న కొద్ది రోజుల్లో ధనుసు రాశి వారి జీవితంలో ఊహించని రాజయోగం పొందబోతున్నారు. కోట్ల డబ్బుతో లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేస్తుంది. నక్కతోక్కి తక్కినట్లే రానున్న కొద్ది రోజుల్లో ధనుసు రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందుతారు, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రహ గమనాలలో అనుకూలమైన మార్పు వల్ల ధనుసు రాశి వారు విశేషమైన ఫలితాలని పొందుతారు. భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీని ముందుగానే ఊహించి అడ్వాన్స్ నాలెడ్జ్ను కలిగి ఉంటారు. ఈ సమయంలో విశేషమైన ధనలాభాలని పొందుతారు. కానీ అనవసర ఖర్చులు అధికంగా ఉండటం వల్ల ఎక్కువగా డబ్బు ఖర్చు కూడా అవుతుంది. దైవ బలం వల్ల ఈ సమయంలో మంచి లాభాలని పొందుతారు. ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎక్కువగా దైవానుగ్రహం ఉండటం వల్ల ఎటువంటి సమస్య వచ్చినా దానిని సునాయాసంగా పరిష్కరించగలుగుతారు. ఆధ్యాత్మిక దాన కార్యక్రమాలు చేస్తారు. స్థిరాస్తుల వల్ల విశేషమైన అభివృద్ధిని సాధిస్తారు. ఎప్పటి నుంచో మంచి రేటు పలకట్లేదు అని బాధపడేవారు ఈ సమయంలో స్థిరాస్తుల వల్ల మంచి లాభాలని పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా స్థిరాస్తుల విషయంలో అన్నదమ్ములతో విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎటువంటి సమస్య వచ్చినా సరే వెంటనే పరిష్కరించుకోవడం మంచిది. మీ మధ్య మూడో వ్యక్తి జోక్యం లేకుండానే సమస్యను పరిష్కరించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అధికారంలో ఉన్న స్త్రీ కారణంగా కావచ్చు, మీ స్నేహితుల్లో ఉన్న స్త్రీల వల్ల కావచ్చు, మీ జీవితంలో ఊహించని అదృష్టం వరిస్తుందని చెప్పవచ్చు. కొంతమందికి వివాహం జరిగిన తర్వాత ధనయోగం కలుగుతుంది. స్త్రీలకు ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కోర్టు విషయాల్లో అనుకూలమైన తీర్పుని పొందుతారు. మాతృవర్గ రీత్యా అనేక సహాయ సహకారాలని పొందుతారు. వీరికి ఉన్న ఆలోచన ఇతరులకు చెప్పడం వల్ల వారు మంచి స్థాయిలో ఉంటారు, కానీ వాళ్ళ వల్ల మోసపోతారు. కనుక ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకుండా వీరి పనులు వీరు చూసుకోవటం మంచిది. ముఖ్యంగా వీరి కష్టంతో మాత్రమే వీరి కాళ్ళపై వీరు నిలబడతారు. కుటుంబంలో తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. సమయానికి ధనం చేతికి అందుతుంది. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయని చెప్పవచ్చు. దైవ సందర్శనాలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలని పొందుతారు. చాలా సందర్భాలలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేదంటే నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించడం మంచిది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. ఏ పనిలోనైనా సరే బంధువుల సహకారం ఉంటుంది. రాజకీయ నాయకుల యొక్క సపోర్టు ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. చంద్రుని యొక్క అనుకూలమైన సంచారం వల్ల ధనుస్సు రాశి వారు విశేషమైన ఫలితాలని పొందుతారు. ఊహించని విధంగా లాభాలని పొందుతారు. ఈ సమయంలో వచ్చిన ఆదాయంతోనే కాలాన్ని గడుపుతారు. ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే దురాశ మాత్రం ఉండదు. జలుబు, దగ్గు వంటి తాత్కాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎంత కష్టపడినా సరే అనుకున్న గుర్తింపు రావట్లేదు అని బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ సంస్థల్లో అనుకూలమైన ఫలితాలని పొందుతారు. ఈ సమయంలో మంచి ప్రమోషన్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో అనుకున్న లాభాలను సాధించడానికి తగిన ప్రణాళికను వేసుకుంటారు. దీనివల్ల అనుకున్న సక్సెస్ పొందుతారు. వ్యాపార వ్యవహారాలని చక్కగా కొనసాగుతాయి. కార్మికులు, కర్షకులు, చేతి పని వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం వీరికి ఒక అదృష్ట యోగంగా పరిగణించబడుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, విహారయాత్రలు చేయడం వంటివి జరుగుతాయి. ఏ పనిని ప్రారంభించినా సరే ఖచ్చితంగా విజయం వీరిని వరిస్తుంది అని చెప్పవచ్చు. కానీ పనిని ప్రారంభించిన తర్వాత ఏవైనా ఆటంకాలు వచ్చినట్లయితే మధ్యలో వదిలేయకుండా ఆ పనిని కొనసాగించడం వల్ల వారు మంచి సక్సెస్ ని పొందుతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి వీరిపై ఎక్కువగా నమ్మకం ఉండాలి. ధనుస్సు రాశి వారి ఆలోచన విధానం కనుక ఈ విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారు స్వదేశానికి రావాలనుకున్నట్లయితే ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. H1B వీసా కోసం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. గ్రీన్ కార్డును కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ సమయంలో ఖచ్చితంగా శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా దూర ప్రాంతాల్లో వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలకు తగిన జీవిత భాగస్వామిని పొందుతారు.
దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు పరిచయం అయ్యే వ్యక్తులు మీ జీవితకాల మిత్రులుగా మారతారు. ఇతరుల వాహనాలు తీసుకొని ప్రయాణం చేయటం వల్ల నష్టపోతారు. ముఖ్యంగా విద్యార్థులు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ఈ సమయంలో వచ్చిన సమస్యలను తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. చిన్న చిన్న విషయాలకు నిరాశ పడకుండా ఉండటం ఉత్తమం అనే విషయాన్ని గ్రహించాలి. జీవితంలో ఏది జరిగినా సరే మన మంచికే జరుగుతుంది, అది భవిష్యత్తుకి కూడా ఒక కారణం అవుతుంది అనే విషయాన్ని గ్రహించాలి. ఈ విధంగా ఆలోచించడం వల్ల గొప్ప విజయాలను అందుకుంటారు. ఈ సమయంలో నిరుద్యోగులు ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళతారో అటువంటి వారు ఖచ్చితంగా మంచి ఉద్యోగాన్ని పొందుతారు. మీ తోబుట్టువుల సహాయ సహకారం మీకు పూర్తి స్థాయిలో అందుతుంది. దీనివల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతారు. మీ పట్ల మీ అన్నదమ్ముల గౌరవ అభిమానాలని అధికంగా కలిగి ఉంటారు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరగడం కారణంగా మీకు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఊహించని అదృష్టం మీకు ఈ సమయంలో దొరుకుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మానసిక ఆనందాన్ని, ఉల్లాసాన్ని పొందుతారు. ఆన్లైన్ బిజినెస్ చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. అత్యద్భుతమైన ఫలితాలని పొందుతారు. సినిమా రంగంలో ఉన్నవారు మంచి ప్రాజెక్టులని పొందుతారు. చేసిన ప్రాజెక్టులు కూడా ఘన విజయాన్ని సాధిస్తారు. ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సంగీత దర్శకులకు, డబ్బింగ్ ఆర్టిస్టులకు ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి. రానున్న కొద్ది రోజుల్లో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. మంగళవారం రోజు ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించి హనుమాన్ చాలీసాను చదువుకోవటం వల్ల ఆత్మస్థైర్యం పెరిగి అన్ని పనుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. హనుమంతుని అనుగ్రహం కలిగి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక బుధవారం రోజు గణపతిని ఆరాధించడం వల్ల సంతానం అభివృద్ధి చెందుతుంది. శుక్రవారం రోజు లలితా సహస్రనామాన్ని పారాయణం చేయటం వల్ల విశేషమైన అదృష్టం వరిస్తుంది. అదేవిధంగా శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్లి బెల్లం పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించడం వల్ల జీవితంలో వెనక్కు తిరిగి చూడవలసిన అవసరం ఉండదు. అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలు పొందుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శివ భగవానుడికి తైలాభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. ప్రతిరోజు శుక్రగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని చదువుకోవటం వల్ల శుక్రగ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది. ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్లి ఆ పరమశివునికి గోక్షీరము అంటే ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. శ్వేతార్క గణపతికి సుమంగళి పసుపు హరిచందనంతో రోజు పూజ జరపడం వల్ల వాస్తు దోషాలు నశిస్తాయి. శివస్వరూపమైన ఆవుకి పశుగ్రాసం వంటివి తినిపించడం మంచిది. గో సంరక్షణ ద్వారా ఈ రాశివారు మరింత జ్ఞానాన్ని పొందుతారు. శనివారం రోజు పేదలకు లేదా అనాథాశ్రమాలలో అన్నదానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. సో చూసారు కదండి, రానున్న కొద్ది రోజుల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందుతారు, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.